కొవ్వూరి బసిరెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర నుంచి కాకినాడ, అదేవిధంగా అనపర్తి, నిడదోలు, కొవ్వూరు అనేక ప్రాంతాల్లో వారి యొక్క సేవా కార్యక్రమాలు, భూదాన కార్యక్రమాలు, విద్యా వ్యవస్థలు ప్రారంభించి విద్యని విద్యార్థులకు అందుబాటులో పెట్టడం, అంతేకాకుండా పెద్ద ఎత్తున అన్నదాన సత్రాలు పెద్ద ఎత్తున నిర్మాణం చేసి ఆకలి వేసిన వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి మహాదాత కొవ్వూరి బసిరెడ్డి గారు. వారికి ప్రపంచవ్యాప్తి ఒక ప్రచారం కూడా వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందంటే, వారి వ్యాపార రంగంలో కూడా మర్చెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం వారు కూడా గుర్తింపించారు. ఆ విధంగా వారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సత్రాలు నిర్మించి అన్నదానం చేయడం అనేది, ఒక పక్క కోనసీమ ప్రాంతంలో డొక్కా సీతమ్మ గారు ఏ విధంగా అయితే అన్నదానం చేసి డొక్కా సీతమ్మ అనేటటువంటి పేరుని ఏ విధంగా పెంచుకున్నారో, మరొక పక్క కాకినాడలో సత్యలింగ నాయకులు గారు, మల్లాడి సత్యలింగ నాయకులు గారు, మరొక పక్క పిఠాపురం రాజా గారు, వీరందరూ కూడా యుగ పురుషులు. అందులో ప్రధానంగా బసిరెడ్డి గారు 4,000 ఎకరాల ఆస్తులు దానధర్మాలు చేసి వారు సంపాదించినంతా కూడా దానధర్మాలు చేయడమే ప్రధాన ఎజెండాగా తీసుకొని గొల్లల మావిడాలలో సూర్య భగవాన్ టెంపుల్ నిర్మాణం చేసినటువంటి దాత కూడా వారే అనేటువంటి విషయం చరిత్ర చెప్తుంది. ఆ విధంగా వారు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి ఈ విధంగా డబ్బులు సంపాదించడంలో కానీ, దానం చేయడంలో కానీ ఒక మహాపురుషుడి కింద పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. కానీ పెద్దలు చెప్తుంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేటటువంటి ఈ యొక్క ఏదైతే చెప్పుకుంటామో అది వీళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అనేటటువంటి విషయం. ఒక డబ్బు ఉంటే ఆ డబ్బుని కుటుంబ సభ్యులకి దాచిపెట్టి పంచిపెట్టే వాళ్ళు ఒక పక్క ఉంటే, డబ్బు సంపాదించి దాన ధర్మాలు చేసి ప్రజల మనసుల్లో ఉండేటటువంటి వ్యక్తులు మరొక పక్క ఉంటారు. అందులో బసిరెడ్డి గారి యొక్క చరిత్ర మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బసిరెడ్డి గారి యొక్క కాశీ విగ్రహం పెట్టడం కోసం చాలా సంవత్సరాలుగా రెడ్డి కమ్యూనిటీ నుంచి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అనపర్తి శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ అనపర్తి శాసనసభ్యులు రెడ్డి కమ్యూనిటీ పెద్దలు వెళ్ళి కలిసి, ఇలాగ మేము విగ్రహం పెట్టాలనుకుంటున్నాము, మీ సహకారం కూడా కావాలని అడిగిన వెంటనే వారు అసెంబ్లీలో సమావేశాల్లో ఈ బసిరెడ్డి గారి యొక్క చరిత్రని ప్రవేశపెట్టి ప్రభుత్వం ద్వారా వారికి గుర్తింపు రావాలి, కొన్ని పథకాలకి డొక్కా సీతమ్మ గారికి ఏ విధంగా అయితే పథకాల పేర్లు పెట్టారో బసిరెడ్డి గారి పేరు మీద కూడా కొన్ని పథకాలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం. ఆ యొక్క సమావేశంలో చూసాం. స్పీకర్ గారు కూడా వెంటనే డిప్యూటీ స్పీకర్ గారు స్పందించి ఇది న్యాయమైనటువంటి కోరిక, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా రామకృష్ణారెడ్డి గారు అనపర్తి అసెంబ్లీని ఒక ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధి చేయాలి, ప్రధానమైనటువంటి అభివృద్ధి జరగాలి, నెంబర్ 1గా అసెంబ్లీ ఉండాలని చెప్పి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు రాబడుతున్నటువంటి విషయం. ఈ మధ్యకాలంలోనే కెనాల్కు సంబంధించినటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి కెనాల్కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు డబ్బులు రిలీజ్ చేశారు. అదేవిధంగా ప్రసాదం పథకం నుంచి కూడా అనపర్తి అసెంబ్లీలో దేవాలయాల యొక్క డెవలప్మెంట్ కోసం ఆ యొక్క టూరిజం వ్యవస్థ నుంచి కూడా డబ్బులు తీసుకురావడం, ఆ విధంగా ఈ డెవలప్మెంట్లో భాగంగానే బసిరెడ్డి గారి విగ్రహాన్ని, కాశీ విగ్రహాన్ని పెట్టడం కోసం స్పందించినటువంటి తీరు రామకృష్ణారెడ్డి గారు మంచి స్పందన ఇచ్చారనే విషయం రెడ్డి సంఘాల నుంచి సమాచారం వచ్చింది. ఆ విధంగా వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని
భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఒక బసిరెడ్డి ఒక రెడ్డి సామాజిక వ్యక్తిగా వారిని అభినందించడం జరుగుతుంది. అయితే సూర్యభగవాన్ టెంపుల్ నిర్మాణంలో కూడా ఆ రోజు వారు తీసుకున్నటువంటి మెలకువలు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుడి స్వామివారి దగ్గరికి వెళ్తే ఆ గుడిలో తూర్పున సూర్యుడు ఉదయించిన వెంటనే సూర్యుడి యొక్క కిరణాలు ఆ స్వామి మీద పడతాయి. అంత నైపుణ్యం తీసుకున్నాయి. ఆ రోజుల్లోనే నిర్మాణం చేసినటువంటి గొప్ప చరిత్ర. అలాంటి పరిస్థితుల్ని ఇవాళ మనం గుర్తు తెచ్చుకొని ఈ విగ్రహం పెట్టడం కోసం రామకృష్ణారెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరినీ కూడా కలిపి అందరం కలిసి పెట్టాలనే ఆలోచన తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. వారు స్పందించినటువంటి తీరు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం తెలియజేస్తున్నటువంటి విషయం. ఆ విధంగానే అనపర్తిలో 4 మండలాల యొక్క రహదారుల డెవలప్మెంట్ కానివ్వండి, లేక గ్రామాల్లో మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, ఆ ప్రాంతంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి, సమస్యలు పరిష్కారం చేయడంలో కానివ్వండి, ముందు వరుసలో ఉండి చేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి గారి యొక్క పనితీరు కూడా మనం ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నటువంటి విషయం. ఏదైతే బసిరెడ్డి గారి గురించి ఒక విషయం మనం మొన్న చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకుంటున్నాం. విక్టోరియా మహారాణి గారు వారి పాలనలో సామర్లకోటలో బసిరెడ్డి సత్రంలో భోజనం చేస్తున్నటువంటి ప్రజలందరినీ గమనించి వారు సామర్లకోట స్టేషన్లో ప్రజలందరూ దిగి అక్కడ భోజనానికి వెళ్ళి దాదాపుగా భోజనం చేసి అందరూ వచ్చే వరకు ట్రైన్ ఆగిపోతే ఆ మహారాణి గారు వారి పర్సనల్ సెక్రటరీతో మాట్లాడి ఎందుకు ఎంతసేపు ట్రైన్ ఆగింది, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని అడిగితే, బసిరెడ్డి గారు సత్రం పెట్టారమ్మా, ఆ సత్రంలో భోజనం పెడతారు, ఆ భోజనం చేసి తిరిగి అందరూ వస్తున్నారు, అప్పుడు ప్రతిరోజు ఈ ట్రైన్లో ఆగుతుందని చెప్తే ఆ మహారాణి గారు ఢిల్లీ చేరుకొని ఇక్కడ బసిరెడ్డి గారికిను రాయలసీమలో మన ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారికి కూడా అభినందన పత్రాలు పంపించడం జరిగింది. అటువంటి ఆలోచన కలిగినటువంటి అభినందనలు పొందినటువంటి బసిరెడ్డి గారి విగ్రహం పెట్టడంలో రెడ్డి కమ్యూనిటీ సంఘాలందరినీ కూడా ఏకం చేసి దాన్ని ఆ విగ్రహం పెట్టడం కోసం అందరి యొక్క ఆలోచన తీసుకొని ప్రభుత్వ పరంగా విగ్రహాలు పెట్టి ప్రభుత్వ పరంగా వారి పేరు మీద పథకాలు పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలకు చెప్పడమే కాదు, బసిరెడ్డి గారు ఒక కుల నాయకుడు కాదు, సమాజ నాయకుడు అని చెప్పి రామకృష్ణారెడ్డి గారు నేను ఆ బాధ్యత తీసుకుంటున్నాను, ఖచ్చితంగా ఆ విధంగా అందరం కలిసి పనిచేద్దాం, ఇది ఏ ఒక్కరి విషయం కాదు, ఎక్కడ కాంప్లికేటెడ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరం కలిసి తీసుకొని అందరం కలిసి విగ్రహం పెడదామని చెప్పి వారు బయట చెప్పడమే కాకుండా ప్రభుత్వంతో కూడా మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి విషయం చాలా హర్షణీయం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.